ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనకి స్వప్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది, లేకపోతే మనకి ఇన్సిడెంట్స్ స్వప్నంలోకి వస్తాయి. అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తారంటే అది ఒక యాక్సిస్ ఉంది, మనకి ఎవరైనా రావడానికి యాక్సిస్ ఉంది. కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు, ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఒక పని చేస్తున్నాం, అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్నశాస్త్రం చెప్తుంది. ఒక్కొక్క లగ్నం వారిది మనం తెలుసుకుందాం. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే శుభస్వప్నాలు ఏమిటి? మీకు అమ్మవారు స్వప్నంలోకి రావడం, లేదా విష్ణువు స్వప్నంలోకి రావడం, అలానే శివుడు రాకూడదని కదా నా ఉద్దేశం. ఎక్కువ పాజిటివ్స్ చూపిస్తున్నాయి ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే తెల్లటి పుష్పాలు, తీపి పదార్థము, ఒక నాటకం అంటే ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఒక సినిమాను క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, అటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ప్రకృతి లేకపోతే ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వర్క్ మీకు దొరికినట్టుగా, అలాగే ఏదైనా విష్ణు ఆలయానికి దూరంగా ఉండేటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళినట్లుగా, విష్ణు అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం అనుకుంటే ఏదైనా కానీ దూరంగా ఉండేటువంటి వెళ్ళినట్టుగా, అందులో ప్రధానంగా మీ మామయ్య వరుస వాళ్ళతో లేదా మేనత్త వరుస వాళ్ళతో కలిసి వెళ్ళినట్టుగా, బంధువర్గంతో కలిసి వెళ్ళినట్టుగా, అదొక ఆహ్లాదకరమైనటువంటి జర్నీ చేసినట్టుగా వస్తే మీకు ఎక్కడో పూర్వజన్మ పుణ్యం ఓపెన్ అవుతుందని అర్థం చేసుకోండి. అలా కాకుండా చాలామందికి ఏమవుతుంటుందంటే మట్టితో చేసినటువంటి కొన్ని ఎండిపోయినట్టుగా కొంతమంది కల్లోకి వస్తుంది, లేదా అగ్ని బాగా కల్లోకి వస్తుంది. అది కొంచెం అది రావడం ఎలా అంటే మనం అర్థం చేసుకోవాలి, అది ఏ ఫామ్లో వచ్చింది, అది ఏదైనా మనం ఇబ్బంది పడతామా దానివల్ల మనం ఆ స్వప్నంలో కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నామా అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు గనక మీ యొక్క లగ్నం నుంచి మిథున రాశిలో అంటే 6వ స్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయి, లేదు వృశ్చికంలో కానీ మేషంలో కానీ గ్రహాలు ఉంటాయి, వాటికి సంబంధించిన దానం ఇస్తే కూడా మీకు ఈ స్వప్న సంబంధించిన దోషం అనేటువంటి తగ్గుతుంది. అయితే ఇక్కడ మరలా మీకు సంతానం వచ్చిందండి, అమ్మవారి చిన్న పిల్లల రూపంలో వచ్చిందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు మకరం వారు. ఎందుకంటే అది ఆ ఫామ్లో మీకు వచ్చింది, ఏదో ఒక దేవతా సంబంధించి మీ స్వప్నంలోకి వచ్చిందంటే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. లాంగ్ జర్నీస్కి వెళ్తున్నామండి, నాకు వెంకటేశ్వర స్వామికి వెళ్తున్నట్టు వచ్చిందంటే అబ్రాడ్ కోసం ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక దుస్వప్నాలు ఏదైనా వచ్చినట్లయితే గజేంద్ర మోక్షఘట్టం వినండి. ముఖ్యంగా స్వప్న శాస్త్రానికి ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అనుకోండి, ఆ యొక్క స్వప్నం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో మనకి చూడండి, ఎవరైనా డాక్టర్స్ని కన్సల్ట్ చేసిన సైంటిస్టులు ఏమంటారు, మీరు పొద్దున్నంతా మీరు దాని గురించి ఆలోచించారండి అందుకే వచ్చింది అంటారు. అది 100% కరెక్ట్, అందులో డౌట్ ఏం లేదు. 100% అది నిజం. కానీ మనకి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే మీరు చూసింది, మాట్లాడింది, అనుమానించింది, అదే పనిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అదే మరలా మీకు నైట్ స్వప్నంలోకి వస్తే అది స్వప్న శాస్త్రంలో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, డీకోడ్ చేయాల్సిన పని లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు జూకి వెళ్ళారు, పాములు కనబడ్డాయి, అమ్మో పాము స్వప్నంలోకి వచ్చిందంటే సంబంధం లేదు. లేదా ఏదో మొత్తం ఫైర్ అయిపోయింది చూశారు, అదే స్వప్నంలోకి వచ్చింది, దానికి సంబంధం లేదు. అవి చూడకుండా, మాట్లాడకుండా, అనుమానించకుండా, ఆ పరిస్థితుల్లో మీరు ఎక్కువ తిరగకుండా వస్తే దాన్ని తీసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే స్వప్నశాస్త్రం విషయంలో ఏ సమయానికి వస్తే ఎన్ని రోజుల్లో నెరవేరుతుందని కూడా చెప్పడం జరిగింది. ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి, రాత్రి 9-10 గంటలప్పుడు మీరు నిద్రపోయారు, 12 లోపల మీకు వచ్చింది, అది 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ అనేది. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. అలా కాకుండా మీకు 12 నుంచి 3 గంటల ప్రాంతంలో వస్తాయి, 3 నుంచి 4 నెలలు 5 నెలలు మొత్తం మీద వస్తుంది. అలాగే 3 నుంచి 5 గంటల వ్యవధిలో కనుక వస్తే 1 మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 5 నుంచి 6 గంటల
సమయంలో తెల్లవారుజామున మీకు కనుక వస్తే అది 10 to 15 డేస్ 10 డేస్లో కూడా అవ్వచ్చు. నిద్ర లేస్తూ నాకు ఒక స్వప్నం వచ్చిందని వెంటనే నిద్ర లేచాను, పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది 1 వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2-3 రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అయితే ఎప్పుడు కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి కూడా మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి, అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం. 2-3 గంటలప్పుడు వచ్చింది, చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని దైవతారాధన చేసుకోవాలట. దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి. అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు. అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం. నిద్రలేచి చక్కగా మీ కాలకృత్యాలు తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివి ఉంటే అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం. అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ, త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ, చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు. అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడిది నామస్మరణ చేయడం కానీ లేకపోతే రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే 100% ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి, సర్పం కాటేసినట్టుకు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టుకు వస్తే మంచిది కాదు. ఇప్పుడు గోవు ఉంది, గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడిందండి, తెల్లగా ఉంది, నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను, చాలా మంచిది. అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది, గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది, అగ్ని ఎలా వచ్చింది, కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా, వేరే వాళ్ళు మీకు ఒక కాగడ ఇచ్చి వెళ్ళండి చీకట్లో ఉన్నారు కదా అని వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు. స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు, అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి చూడండి కొన్ని ప్రదేశాల్లో మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆల్రెడీ ఒకసారి కల్లోకి వచ్చిందంట. ఎలా వచ్చింది మరి, ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము, దాన్ని బృహస్పతి కూడా రచించాడు, దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉంది. కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి అని దాన్ని తీసుకోకండి. అలా కాదు, ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు. దుస్వప్నం వచ్చింది, చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు. మంచి స్వప్నం వచ్చింది, దాని రిజల్ట్ మీరు చూస్తారు. శ్రీమాత్రే నమః.